హలో లెర్నర్స్, వెల్కమ్ టు లెర్న్ ఈజీ. 3, 4, 5 తరగతుల్లో ఉన్న తెలుగు పాఠ్యపుస్తకాల్లోని కౌపరిచయాలు ఇక్కడ మీకు ఒక టేబులర్ ఫామ్‌లో ఇవ్వడం జరిగింది. ఇది మీకు రాబోతున్న టెట్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ టేబులర్ ఫామ్‌లో ఉన్న కంటెంట్ మొత్తం నేను మీకు చదివి వినిపించాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ కంటెంట్ యొక్క పీడీఎఫ్ ఫామ్ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇక్కడ నేను మీకు ముఖ్యంగా 3 టిప్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను డీఎస్సీకి ప్రిపేర్ అయినప్పుడు నాకు బాగా హెల్ప్ అయిన 3 టిప్స్ మీకు చెప్దామనుకుంటున్నాను. ఇది ఓన్లీ డీఎస్సీ వాళ్ళకే కాకుండా ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైనా ఈ టిప్స్ పనికొస్తాయి. టిప్ 1 ఏంటంటే, మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీకు ఇప్పుడు ఇయర్స్ ఉంటాయి. ఇయర్స్ అన్నీ ఒక దగ్గర రాసుకోవడం, లేదా కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ ఏ మూలాల నుంచి వచ్చాయి, గ్రీకా, లాటినా అవన్నీ ఒక దగ్గర రాయడం. అలాగా దేనికవి ఆర్గనైజ్డ్‌గా ఒక దానికి సంబంధించినవన్నీ ఒక దగ్గర రాసుకుంటే, మీరు రివైజ్ అవ్వడానికి చాలా బావుంటుందనమాట. అంటే ఆర్గనైజ్డ్‌గా కంటెంట్‌ని కూడా ఉంచుకోవడం. సెకండ్ టిప్ ఏంటంటే, మీరు వేరాగా ఒక బుక్ మెయింటైన్ చేయాలి. ఆ బుక్ ఎందుకంటే, మీరు ఏవైతే మర్చిపోతారనుకుంటారో, ఎగ్జామ్ ముందు కన్ఫర్మ్‌గా నేనివి చూడాలి అనుకుంటున్నానో, అవన్నీ ఆ బుక్‌లో రాసుకోలి. అలాగా నేను రాసుకున్నాను. ఎగ్జామ్‌కి వెళ్ళే ముందు కరెక్ట్‌గా ఆ బుక్‌ని రివైజ్ చేశాను. థర్డ్ టిప్ ఏంటంటే ఆడియో ఫైల్స్. కొన్ని కంటెంట్ మనకెలా ఉంటాయంటే చాలా ప్యాసివ్‌గా ఉంటాయి. చదవబుద్దెయదు. అలాంటి కంటెంట్‌ని మనం ఆడియో ఫైల్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, మీరే రికార్డ్ చేసుకోండి. నేనైతే డీఎస్సీకి ప్రిపేర్ అయినప్పుడు మెథడాలజీ ఎక్కువ చదవబుద్ధి వేసేది కాదు. అలాంటి మెథడాలజీ కంటెంట్ మొత్తం ఆడియో ఫైల్స్ కింద నేనే రికార్డ్ చేసుకొని అవి ఎక్కువ వినేదాన్ని. అది నాకు హెల్ప్ అయింది. మీరు చదవలేను అనుకుంటున్నవి, లేకపోతే ఇది బావుంది రికార్డ్ చేసుకొని విందాం, రివైజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అన్నవి ఆడియో ఫైల్స్ కింద కన్వర్ట్ చేసుకొని అవి వింటూ ఉండండి. మీకు రివిజన్ అయిపోతుంది. ఆడుతూ, పాడుతూ చదవడం అయిపోతుంది. ఈ 3 టిప్స్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై కంటెంట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెర్న్ ఈజీ ఛానల్.